సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 113వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. కృష్ణ పరమాత్మ మాటలకు అర్జునుడు ఎలా స్పందిస్తాడు అన్నది మనం చూడాలి. అర్జునుడికి ఇప్పుడు ఒక విషయం బాగా స్పష్టంగా అర్థమవుతోంది. భగవంతుడు కర్మఫలదాత. ఆయన మనుష్యుల సుఖదుఖాలకు బాధ్యుడు కాడు. భగవంతుడు చేసేది ఒక న్యాయాధికారి చేసే పనే. చట్ట పరిధిలో న్యాయాధికారి ఒక వ్యక్తిని శిక్షిస్తే, అతనికి కారాగార శిక్ష విధిస్తే, అతను చేతులారా చేసుకున్న పాపానికి అనుభవిస్తున్నటువంటి శిక్ష. దానికి ఆ న్యాయాధికారిని నిందించి లాభం లేదు కదా. న్యాయ సూత్రాలను అనుసరించి శిక్ష విధిస్తాడు. భగవంతుడు కూడా అంతే, కర్మసూత్రాలను అనుసరించి శిక్ష విధిస్తాడు. భగవంతుడు నిర్దయుడు కాడు. ఆయన కర్మసూత్రాలను పాటించడంలో దయ చూపిస్తున్నాడు. ఒకరికి పాపాలన్నీ అనుభవించాలని రాసిపెట్టి ఉంటే అతను అనుభవించక తప్పదు. భగవంతుడు దయాశీలుడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆయన దయ ఒక్కరి మీద చూపించలేడు. ఒక్కరి కోసం ప్రకృతి నియమాలను సడలించలేడు. అలా సడలిస్తే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుంది. ఉదాహరణకు ఎవరో పైనుంచి కింద పడుతున్నారండి, అలా అనుకుందాం. అతనిని రక్షించడానికి భూమ్యాకర్షణ శక్తి అనే నియమాన్ని కాసేపు సడలిస్తే ఏమవుతుంది? అతను పడకుండా ఆగుతాడు. కానీ మనమంతా కూడా గాలిలో తేలుతూ ఉంటామే. అందువల్ల అలా ఆ ప్రకృతి సూత్రాన్ని సడలించాలి అని కోరుకోవడమే హాస్వదృష్టి అవుతుంది. ఒక వ్యక్తి కోసం ప్రకృతి సూత్రాలను సడలిస్తే ప్రపంచం దెబ్బతింటుంది. ఒక వ్యక్తి రైలు అందుకోలేడు అని చెప్పి అతని కోసం రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ను మారిస్తే అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది. అర్జునుడు కృష్ణ పరమాత్మ కర్మఫలదాతగా ఉన్న ఆయన కర్మసూత్రాలను నియంత్రిస్తున్నాడు. కానీ ఎవరికీ పక్షపాతం చూపించడం లేదు, ఎవరికీ అన్యాయం చేయడం లేదు అని తెలుసుకున్నాడు. అందువల్ల మనం ఏ కారణం చేతనైనా సరే అవస్థ పడుతూ ఉంటే మనం ఆ కష్టాన్ని చిరునవ్వుతో స్వీకరించగలగాలి. భగవంతునికి జాలి లేదా అని నిందించే బదులు, కష్టంలో కింగిపోయే బదులు మన దృక్పథాన్ని మనం మార్చుకోవాలి. ఎలాగా అంటే దానికి ఒక చిట్కా ఉందండి. మనం ఒక కష్టాన్ని అనుభవిస్తున్నాం అంటే మన పాపక్షయం అవుతున్నట్టు అర్థం. ఆనందం అనుభవిస్తే పుణ్యం చేసుకున్నట్టు, దుఃఖం పొందితే పాపం చేసుకున్నట్టు అని మనకు తెలుసు కదా. అందువల్ల
కష్టాల కడలిలో కూరుకుపోయినప్పుడు బాధపడుతూ ఇంకా లోతుకు పోయే బదులు ఈ కష్టాల ద్వారా మనలను భగవంతుడు శుద్ధి చేస్తున్నాడు అని అనుకోవాలి. మనం మన సంచిత కర్మలో పాపాలను పుణ్యాలను పోగు చేసుకుని వస్తాము అని చూసాం. అందువల్ల ఆ పాపపు మూటలోంచి కొన్ని పాపాలు కరిగిపోతున్నాయి అంటే ఏమిటి అర్థం? మనం అంతకంతకు పునీతులమవుతున్నాము. ఈ సూత్రం పుణ్యానికి వర్తిస్తుంది. మనం ఆనందంగా ఉంటే అప్పుడు పుణ్యం హరించిపోతోందని కానీ పుణ్యం హరించిపోతుకున్నందుకు బాధపడుతూ కూర్చోకూడదు. ఆనందం అనుభవించాలి. కానీ దుఃఖం కలిగినప్పుడు దాన్ని భరించడానికి పాప ప్రక్షాళన జరుగుతోంది అని అనుకోవడం గొప్ప ఉపశమన మార్గం. భగవంతుడు కర్మఫలదాత అయితే ప్రాయశ్చిత్త కర్మలు చేసి లాభం ఉందా లేదా? మనం చేసిన కర్మకు ఫలం అనుభవించి తీరాలి అంటే కర్మఫలాన్ని తప్పించుకోలేము అన్నప్పుడు ప్రాయశ్చిత్త కర్మ వల్ల కలిగే లాభం ఏమిటి? ప్రాయశ్చిత్త కర్మ ఎన్నడూ వృధా పోదండి. ప్రాయశ్చిత్త కర్మ కూడా కర్మసూత్రాలను అనుసరించే పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది అంటే ప్రాయశ్చిత్త కర్మ ద్వారా పుణ్యం కలుగుతుంది. అది పాపానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మనం తిన్న ఆహారం ఏదో పడలేదు అని అనుకుందాం. దానివల్ల ఏదో ఎలర్జీ వచ్చింది. దానికి మనం అవస్థపడాలని రాసి ఉంటే అది మన కర్మఫలం అని చేతులు ముడుచుకుని కూర్చోవలసిన అవసరం లేదు. ఆ ఎలర్జీని పోగొట్టుకునే మందు ఏదైనా తీసుకోవచ్చు. ఫిజిక్స్లో దీన్ని లా ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ అంటారు. ప్రాయశ్చిత్త కర్మ ఆగామి కర్మను ఉత్పత్తి చేస్తుంది. ఆగామి కర్మ మన ప్రారబ్ధాన్ని రూపుమాపుతుంది. ఒకవేళ ప్రాయశ్చిత్త కర్మ చేసినా కూడా ప్రారబ్ధ కర్మ తగ్గలేదు అంటే మనం చేసినటువంటి ఆగామి కర్మశక్తి ప్రారబ్ధ కర్మశక్తి ధాటిని తట్టుకోలేకపోయింది అని అర్థం. ఒక పెద్ద బండరాయిని ఒక చిన్న మట్టి ముద్దతో పగలగొట్టగలమా చెప్పండి? అందువల్ల ప్రాయశ్చిత్త కర్మ యొక్క శక్తి ప్రారబ్ధ కర్మ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. దానికి ముందు ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఏదో ఒక అనారోగ్యంతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామే అనుకుందాం. డాక్టర్, నా రోగం నయమవుతుందా అని మీరు అడిగితే ముందు పరీక్షలు రానివ్వండి, అప్పుడు చెప్తాను అని అంటాడు డాక్టర్. రోగాల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి, ఏదో చిన్న జ్వరం లాంటిది వస్తే మందులు ఇచ్చి తగ్గిస్తాడు. లేదా ఏదైనా అపెండిసైటిస్ లాంటిది వస్తే ఆపరేషన్ చేసి నయం చేస్తాడు. ఈ 2 సందర్భాల్లోనూ రోగాన్ని నయం చేయొచ్చు. రెండవది, బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి అనారోగ్యాలు వస్తే వాటిని పూర్తిగా నయం చేయలేడు ఏ వైద్యుడైనా కూడా. అలాగని చెప్పి అవి పెద్ద ప్రమాదకారి జబ్బులు కూడా కావు. కానీ జీవితాంతం వాటికి మందులు వేసుకుంటూ ఉండాలి. అంటే వాటిని నయం చేయలేము కానీ వాటిని భరించవచ్చు. ఇక మూడవ దశలో ఉన్నటువంటి క్యాన్సరో మరేదైనా మహమ్మారి రోగం వస్తే ఆ రోగి అట్టే రోజులు బతకడని చెప్తాడు. 3 నెలలో 6 నెలలో లేకపోతే 1 సంవత్సరం పాటు మాత్రమే బతుకుతాడు అని ఆ వైద్యుడు చెప్తాడు. మందులేవి పనిచేయవు అని చెప్తాడు. అంటే 3 రకాల రోగాలను ఇప్పుడు మనం చూసాం. పూర్తిగా నయమయ్యే రోగాలు, జీవితాంతం వాటితోనే సహజీవనం చేయాల్సినటువంటి రోగం, మూడవది ప్రాణాపాయకరమైనటువంటి రోగాలు. అలాగే ప్రారబ్ధ కర్మలు కూడా 3 స్థాయిల్లో ఉంటాయి. దుర్బల ప్రారబ్ధం, మధ్యమ ప్రారబ్ధం, ప్రబల ప్రారబ్ధం అని. దుర్బల ప్రారబ్ధాన్ని ప్రాయశ్చిత్త కర్మలతో మనం పారద్రోలుకోవచ్చు. మధ్యమ ప్రారబ్ధాన్ని ప్రాయశ్చిత్త కర్మతో భరించే శక్తిని పొందుతాం.
కానీ ప్రబల ప్రారబ్ధం విషయంలో ప్రాయశ్చిత్త కర్మ ఏమీ చేయలేదు. కానీ వచ్చిన చిక్కు ఏమిటి అంటే, మనకు ఉన్న ప్రారబ్ధం ఈ 3 స్థాయిల్లో దేనికి చెందిందో మనకు తెలియదు. ఇది ప్రబల ప్రారబ్ధం, దీన్ని తప్పించుకోలేము అని తెలిస్తే ఏమీ చేయకుండా కూర్చోగలం. కానీ ప్రారబ్ధం అదృష్ట ఫలం కాబట్టి మనకు ముందే తెలియదు. మనం చెయ్యగలిగిందల్లా ఒక్కటే, ప్రాయశ్చిత్త కర్మ చెయ్యాలనుకుంటే చేసి దాని ప్రభావం ఎలా ఉందో మనం గమనించాలి. మన సమస్య తీరితే తక్కువ ఉన్నట్టు, తీరకపోతే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అందువల్ల ప్రాయశ్చిత్త కర్మ కూడా కర్మసూత్రాలతో వర్తిస్తుంది. అంటే దాని ప్రభావం ప్రారబ్ధం మీద ఆధారపడి ఉంటుంది. భీష్మ ద్రోణుల ప్రారబ్ధం ప్రబలంగా ఉన్నదన్నమాట. వారి అంత్యకాలం సమీపించింది. ఎప్పుడైతే అర్జునుడు భగవంతుణ్ణి కర్మఫలదాతగా అర్థం చేసుకున్నాడో అప్పుడే అతని దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఈ అధ్యాయంలో అర్జునుడు 3 రకాల భావాలను ప్రదర్శిస్తాడు అని మనం చూసాం. ఇప్పటిదాకా వాటిలో 2 భావాలను చూసాం. అవి ఒకటి ఆశ్చర్యం, రెండోది భయం. ఇప్పుడు 3వ భావాన్ని మనం చూస్తాం. అది శరణాగతి లేదా భక్తి భావన. భగవంతుడు ప్రకృతి సూత్రాల నియంత. జీవి ప్రకృతి సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అవి భగవంతుడు నిర్దేశించినటువంటి సూత్రాలు. అర్జునుడిలో వచ్చిన ఈ మార్పును ముందు సంజయుడు వివరిస్తున్నాడు, ఆ తర్వాత అర్జునుడే వివరిస్తాడు. కాబట్టి ఇప్పుడు వ్యాసాచార్యుల వారు కెమెరాను యుద్ధరంగం నుంచి రాజ్మహల్ వైపుకు తిప్పారు. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలి వేపమానః కిరీటీ నమస్కృత్యా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. సంజయోవాచ, సంజయులు వారు అంటున్నారు, కేశవస్య ఏతత్ వచనం శ్రుత్వా, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ మాటలను విని అర్జునుడికి కర్మసూత్రాలు ఇప్పుడు బాగా అర్థమయ్యాయి. భగవంతుడు కర్మఫలాన్ని దయాహృదయంతోనో పక్షపాత వైఖరితోనూ ఇవ్వడం లేదు. సమోహం సర్వభూతేషు నమే దేశ్యోస్తి న ప్రియ అని 9వ అధ్యాయంలో చూసాం. నాకు ఎవరి మీద ద్వేషము లేదు, ఎవరు నాకు ప్రియులు కాదు. నేను ఈ జగత్తును కర్మసూత్రాలను అనుసరించి నడుపుతున్నాను అని అన్నాడు కృష్ణ పరమాత్మ. వేపమానః కిరీటి, అర్జునుడు వణికిపోతున్నట్ట. భూమి మీద ఉంటే ఎలాగైతే భూమ్యాకర్షణ శక్తిని తప్పించుకోలేమో అలాగా భగవంతుడు ఇచ్చే కర్మఫలాన్ని కూడా మనం తప్పించుకోలేం. తప్పించుకోలేని దాని మీద మన ఇష్టాల ప్రసక్తే ఉండదు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఆ సూత్రం మారదు. అందువల్ల కర్మఫలాన్ని నవ్వుతూ స్వీకరించే పరిపక్వతను పెంచుకోవాలి. కృతాంజలి, అర్జునుడు అంజలి ఘటించాడు. కర్మసూత్రాలను బుద్ధి అర్థం చేసుకుందని శరీరం నమస్కారం ద్వారా ప్రకటిస్తోంది. అర్జునుడు తన యొక్క శరణాగతిని నమస్కారం ద్వారా ప్రకటిస్తున్నాడు. అంతేకాదు, భూయా ఏవాహం కృష్ణం నమస్కృత్వా, మళ్ళీ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాడు. అది కూడా ఎలాగట, భీత భీత ప్రణమ్య, ఎంతో భయంతో వణికిపోతూ నమస్కారం చేస్తున్నాడు. కర్మసూత్రాలు చూస్తే ఎంతో శక్తివంతమైనవి. వాటి ముందు మన శక్తి చాలా అల్పం. సమిష్టి ప్రకృతి సూత్రాలను తెలుసుకుంటే అందులో వ్యష్టిగా మనం ఎంత అల్పమో తెలుస్తుంది. ప్రకృతి నియమాలని మనం తప్పించుకోలేమని తెలిసినప్పుడు
ప్రప్రథమంగా ఏర్పడేది భయమే. పరిపక్వత చెందిన కొద్దీ దీనిని సహజంగా నియమంగా తీసుకునే శక్తి వస్తుంది. అలా వచ్చిన శక్తిని భక్తి అని అంటారు. ఎప్పుడైతే శరణాగతిని వేడుతామో అప్పుడే భయం పోతుంది. జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. సమస్యలు పోవు, కానీ మనకు ఏర్పడినటువంటి భక్తి వల్ల సమస్యలను స్వీకరించేటువంటి శక్తి వస్తుంది. మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల ఈ భూమి మీదకు వస్తాము, ఆ కర్మ తీరగానే వెళ్ళిపోతామని, ఆ కర్మల వల్లనే శరీరం ఎదుగుతోందని, ఆ కర్మల వల్లనే శరీరం క్షీణిస్తోందని, ఆ కర్మల వల్లనే మనుష్యులు దగ్గరికి వస్తారని, ఆ కర్మల వల్లనే వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతారని అర్థమవుతూ ఉంటుంది. వీటన్నింటినీ కూడా స్వీకరించాలని నేర్చుకోవాలి. ఆ జ్ఞానం నుంచి వచ్చినదే ఈ నమస్కారం. సగద్గదం, ఈ విషయాన్ని గ్రహించాడు, కానీ భయపడుతున్నాడు. ప్రారంభ దశలో అలాగే ఉంటుంది అని మనం చూసాం కదా. ఇక్కడ గద్గద స్వరంతో మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు సంజయులు వారు. ఎందుకు? అతను నేర్చుకున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంకా పరిపక్వత చెందలేదు అర్జునుడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ తాత్కాలికంగా అతనికి ఆ పరిపక్వతను చేకూర్చాడు. కొన్ని పండ్లను చెట్టు మీద పండక ముందే కోసి కృత్రిమంగా పండబెడతారు. సహజంగా పండినటువంటి పండుకున్నటువంటి రుచి వాటికి రాదు. ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి కూడా అంతే. అతనికి సహజంగా జ్ఞానం కలగలేదు. కృష్ణ పరమాత్మ తాత్కాలికంగా ఇచ్చినటువంటి దివ్య చక్షువులతో అతను చూస్తున్నాడు. అది ఎక్కువ కాలం ఉండదు. కర్మయోగం పాటిస్తే ఈ దివ్య చక్షువులు సహజంగానే వస్తాయి. అందువల్ల తాత్కాలికంగా వచ్చినటువంటి ఈ జ్ఞానంతో భయంతో వణికిపోతున్నాడు అర్జునుడు. పదే పదే నమస్కారం చేస్తూ భగవంతునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ వ్యాసాచార్యుల వారు కెమెరాను రాజమహల్ నుంచి యుద్ధరంగంలోకి తిప్పారు. ఆ యుద్ధరంగంలో క్లోజప్లో అర్జునుడిని చూపిస్తున్నారు. అర్జునోవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధసంగా. ఇక్కడ 36వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు ఈ 6వ అధ్యాయంలోని అంశమైనటువంటి శరణాగతి లేదా భక్తి శ్లోకాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడి నుంచి మళ్ళీ అర్జునుడి యొక్క స్పందనను మనం చూస్తాం. ఇది 3వ దశ. మొదటి 2 ఆశ్చర్యం, భయం, ఇది శరణాగతి. కానీ పూర్తిగా భయం పోలేదు. మనం సంకుచిత దృష్టితో చూస్తున్నంత కాలం సృష్టి మనకు భయాన్నే కలిగిస్తుంది. సమిష్టిపరంగా సృష్టిని అర్థం చేసుకుంటే, అంటే ప్రకృతిని నియమాలను అర్థం చేసుకుంటే భయం పోతుంది. నిజానికి విశ్వరూప దర్శనం చెయ్యగలిగితేనే నిర్గుణ బ్రహ్మకు రాగలము అని వేదాంత శాస్త్రం మనకు చెప్తుంది. విశ్వరూప దర్శనానికి ఏకరూప దర్శనం నుంచి రావాలి అని చూసాం. విశ్వరూప దర్శనానికి రాకుండా వేదాంత శాస్త్రానికి వచ్చి అహం బ్రహ్మాస్మి అని నేర్చుకుంటే అది అర్థం కాదు. ఒక పక్కన అహం బ్రహ్మాస్మి అని అంటూనే ఇంకో పక్క భగవంతుడంటే భయం ఉంటూనే ఉంటుంది. భయం పోవాలి అంటే చిత్త వైశాల్యం పెంపొందించుకోవాలి. చిత్త వైశాల్యం పెంపొందించుకోవాలి అంటే ప్రకృతి సూత్రాలను, ధర్మ సూత్రాలను, కర్మ సూత్రాలను అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం ఈ జన్మకే వర్తించదు. అంతకు ముందు జన్మలకు కూడా, తర్వాత రాబోయే జన్మలకు కూడా అది వర్తిస్తుంది.
వ్యష్టిగా ఈ సమిష్టి నియమాలను మనం తప్పించుకోలేం. ఈ నియమాలను తప్పించుకోవాలి అంటే అహంకారాన్ని జయించి నిర్గుణ బ్రహ్మస్థాయికి ఎదగాలి. కానీ అహంకారాన్ని జయించాలి అంటే విశ్వరూప దర్శనం చేయాలి. అహంకారం ఎదగాలి, ఆ తర్వాత పడిపోవాలి. అరటిపండుకు దాని తొక్క ఉంటేనే అది పండుతుంది. అది పండాక ఆ తొక్క నుంచి తేలిగ్గా విడబడుతుంది. అలాగే విశ్వరూప దర్శనం చేస్తే అహంకారం తేలిగ్గా పండుతుంది. ఎప్పుడైతే అహంకారం బాగా పండుతుందో అప్పుడు వేదాంతం వచ్చి దాన్ని చాలా తేలిగ్గా తొలగిస్తుంది. వేదాంత స్పర్శ తగిలితే చాలు అహంకారం పడిపోతుంది. అందువల్ల అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు, ఓ కృష్ణ, ఎందుకు మహనీయులు నీ విశ్వరూపాన్ని స్థితిస్తారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అని అంటున్నాడు. అంతేకాదు, మహాత్ములు కానివారు భయంతో వణికిపోతున్నారు. నిజానికి భగవంతుని విశ్వరూపం తెలియకపోతే మతం కూడా భయహేతు అవుతుంది. నేను తప్పు చేస్తే భగవంతుడు నన్ను ఇలా శిక్షిస్తాడు అని భయపడతాం. హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి. ఓ కృష్ణ, నీ విశ్వరూపాన్ని కీర్తిస్తూ మహాత్ములు ఆనందంతో పొంగిపోతున్నారు. నిజంగా కూడా సమిష్టి ఆనందాన్ని చూస్తే మనం పొందే చిన్న చిన్న ఆనందాలు దాని ముందు వెలవెలబోతాయి. మనం మన కుటుంబం మీద, మన స్నేహితుల మీద అభిమానం పెంచుకుని అందులోనే ఆనందం పొందుతాం. కానీ ఆ ఆనందాన్ని కూడా పూర్తిగా మనం అనుభవించలేం. ఎందుకో తెలుసా అండి? ఆ ఆనందం వెంటనే వారికి ఏమవుతుందో అన్న భయం ఉంటూనే ఉంటుంది. అందువల్ల మన బంధం కొందరితోనే పెనవేసుకుని ఉంటే అది ఆనందంతోనూ ఆందోళనను కూడా తీసుకొస్తుంది. అదే విశాల దృక్పథం సమిష్టి పరంగా ఆలోచిస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి పరిపక్వత కొంతమందికే ఉంటుంది. అనురజ్యతే చ, వారు నీ విశ్వరూపాన్ని చూసి ఆనందంతో పొంగిపోతున్నారు అని అంటున్నాడు. మలయాళంలో ఒక గొప్ప కవిత ఉన్నది. దాని పేరు హరినామ కీర్తనం. దాని సారాంశం, ఓ దేవా, నాకు కొంతమందితో మాత్రమే అనుబంధంలా ఉండేలాగా చూడకు. అనుబంధం ఒకవేళ ఉండి తీరాలి అంటే సమిష్టితో ఉండేలాగా చెయ్యి అంటాడు అక్కడ కవి. అసలు ఎవరితోనూ బంధం లేకపోతే మీరు బ్రహ్మ, సమిష్టితో గనక బంధం ఉంటే మీరు ఈశ్వరుడు. బ్రహ్మకు ఈశ్వరుడికి కూడా సంసారం లేదు. కానీ కొంతమందితో అనుబంధం ఉంటే ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. రక్షాంసి భీతాని, భగవంతుని ధర్మసూత్రాలు అర్థం కాని రాక్షసులు నిన్ను చూసి భయపడుతున్నారు అని అంటున్నాడు అర్జునుడు. ఎవరైతే ధర్మాన్ని పాటించరో వారికి భగవంతుడంటే భయం ఉంటుంది. వారు కర్మఫలాన్ని తప్పించుకోవాలని చూస్తారు. ఎలా తప్పించుకోవాలనుకుంటారట? దిశః ద్రవంతి, అన్ని దిశలకు పారిపోతున్నారు. మనం భూమి మీద ధర్మరక్షక భటులైనటువంటి పోలీసుల నుంచి తప్పించుకోగలమేమో కానీ కర్మ సిద్ధాంతం నుంచి మాత్రం తప్పించుకోలేం. సిద్ధసంగా సర్వే నమస్యంతి, సిద్ధ పురుషులందరూ కూడా నీకు నమస్కారాలు చేస్తున్నారు. అంటే సిద్ధ పురుషులు వారి కర్మఫలాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఒకవేళ ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఈ విధంగా ఉంటుంది, ఓ దేవా, నా కోసం నువ్వు నీ సూత్రాలను సడలించాల్సిన అవసరం లేదు. కానీ మార్చలేని పరిస్థితులను చిరునవ్వుతో స్వీకరించే మనస్థైర్యాన్ని నాకు ప్రసాదించు. ప్రాయశ్చిత్తం చేసి మార్చగలిగే పరిస్థితులు ఉంటే వాటికి ప్రాయశ్చిత్తం చేసే జ్ఞానాన్ని, శక్తిని నాకు ప్రసాదించు. మార్చలేనటువంటి పరిస్థితులను స్వీకరించడమే నమస్కారం అంటే.
కస్మాచ్చతేన నమెరేన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్తే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. 36వ శ్లోకంలోంచి అర్జునుడిలో విశ్వరూప దర్శనం గురించి జ్ఞానం కలిగేసరికి నెమ్మది నెమ్మదిగా భయం స్థానంలో శరణాగతి భావన చోటు చేసుకుంటోంది. ఒక వైద్యుడు చేసేటువంటి వైద్యం నిర్దాక్షిణ్యంగా కనిపించినా కూడా అతను చేస్తున్నది మన మేలు కోసమే. అలాగే భగవంతుని చర్య నిర్దాక్షిణ్యంగా కనిపించినా సరే అది కర్మఫలదాతగా అతను చేసి తీరాల్సినటువంటి పని. అందువల్ల భగవంతుణ్ణి వైద్యనాథుడు అని కూడా అంటారు. పరిపక్వత చెందని వారు భగవంతుణ్ణి అర్థం చేసుకోలేరు. కానీ సిద్ధపురుషులు భగవంతుడు ఎన్నటికీ నిర్దయుడు కాదు అని అర్థం చేసుకోగలరు. మన జీవితంలో ఏవైనా సరే అనుభవాలు అన్యాయంగా జరిగినట్టు అనిపించినా సరే ఆ అనుభవాలు చెడ్డవి కావు. మనకు వాటి గురించి సమిష్టి అవగాహన లేదంతే. కొంతమంది వారికి జీవితంలో ఏదైనా కష్టం కలగగానే నేను చీమకు కూడా హాని తలపెట్టలేదండి, నాకే ఎందుకు ఈ కష్టం కలిగించాడు అని అంటారు. నేను చీమకు కూడా హాని తలపెట్టలేదు అని వారు అన్నప్పుడు వారు వారికి గుర్తున్నటువంటి కొన్ని సంవత్సరాల జీవితాన్నే లెక్కలోకి తీసుకుంటున్నారు. వారు పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేశారో వారికి గుర్తుండనప్పుడు అంతకు ముందు జన్మల్లో ఏం చేశారో వారికి ఏం తెలుస్తుంది చెప్పండి. అందువల్ల వారేమి పాపం చేయలేదని వారికి అనిపించినా సరే భగవంతునికి వారి పూర్వజన్మ పాపాలన్నీ కూడా తెలుసు. భగవంతుడు అన్ని కర్మలను దృష్టిలో పెట్టుకుని ఆ కర్మ ఫలాన్ని ఇస్తాడు. అందువల్ల భగవంతుణ్ణి విమర్శించే హక్కు మనకు లేదు. ఆయన పూర్వాపరాలన్నీ కూడా తెలుసుకుని ఆ కర్మఫలాన్ని ఇస్తాడు. ధర్మరాజు అంతటి వ్యక్తికే అనుమానం వచ్చిందిట, నేను ఎందుకు ఈ కష్టాలన్నీ పడాలి అని అనుకున్నట్ట. నాకే ఎందుకు అంటే దీన్ని నాకే ఎందుకు అన్న సిద్ధాంతం అంటారు. అందరూ బాగున్నారు, నేను మాత్రం ఎందుకు అవస్థపడాలి. ఈ భావనను ధర్మరాజు కూడా తప్పించుకోలేకపోయాడు. అప్పుడు ఆ ధర్మరాజుకి ఋషులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని విడమర్చి చెప్పారు, ఎవరూ కర్మఫలాన్ని తప్పించుకోలేరు. భగవంతుడు కూడా మనిషిగా అవతారం ఎత్తినప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పలేదు. అవశ్యం భావి భావానాం ప్రతీకారో భవేత్యది తదా దుఃఖైర్న లిప్యేరన్ నలరామయుధిష్ఠరా. అలాగా కష్టాలకు నివారణోపాయం ఉండి ఉంటే యుధిష్ఠరుడు కష్టపడి ఉండేవాడు కాదు, రాముడు కష్టపడి ఉండేవాడు కాదు. వారు కూడా కష్టపడ్డారు అంటే కొన్ని నయం చేయగలిగినటువంటి పాపాలు ఉంటాయి, కొన్ని నయం చేయలేనటువంటి పాపాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం చెయ్యగలిగిందల్లా ఒకటే, చిరునవ్వుతో వాటిని స్వీకరించడమే. అటువంటి మానసిక స్థైర్యం ఉండాలంటే కష్టం వచ్చినప్పుడు ప్రయత్నించకూడదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు కదా. ఆరోగ్యం బాగున్నప్పుడే యోగాసనాలు వేసి వాకింగ్ అది చేసి ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే పరిస్థితులు బాగున్నప్పుడే మనసుకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే తట్టుకునే శక్తిని సమకూర్చాలి. భగవంతుడు ఎవరికీ అన్యాయం చేయడు. భగవంతుడు ఎవరికి ఏ ఫలాన్ని ఇచ్చినా కూడా అది కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకునేటువంటి ఇచ్చినదే. ఇది మనం చేతులారా చేసుకున్నదే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ.
ఈ సిద్ధాంతాన్ని పదే పదే మనసుకు చెప్పుకుంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఈ వాసన బయటకు వస్తుంది. కానీ జీవితం హాయిగా సాగిపోతున్నప్పుడు ఇలాంటి మంచి విషయాలు ఆలోచించం. ఓ దేవా, నా ప్రారబ్ధాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అని ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. అటువంటి పరిపక్వత వచ్చిన వారు నీకు నమస్కారం చెయ్యకుండా ఎలా ఉంటారు అని అంటున్నాడు అర్జునుడు. అలాంటి వారు నమస్కారం చెయ్యకపోతే ఆశ్చర్యపోవాలి. భగవంతుని సృష్టి చూసి ఆశ్చర్యపోయేది గొప్ప శాస్త్రజ్ఞులు. ఐన్స్టీన్ కూడా అంటాడు, సృష్టి రహస్యాల లోతులు కొలవలేనివి. మనం వాటిని చూసి మెచ్చుకుని భగవంతునికి శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిందే తప్ప మనం ఏమీ చేయలేం. నిజానికి సృష్టి రహస్యాలు తెలిసిన కొద్దీ వినయం పెరగడం అన్నది సహజం అవుతుంది. అందువల్ల మనుష్యులు నీకు నమస్కారం చెయ్యకుండా ఎలా ఉండగలరు అని అంటున్నాడు అర్జునుడు. సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అవి తెలిసిన కొద్దీ భగవంతుని మీద భక్తి పెరిగిపోతూ ఉంటుంది. విశ్వరూప దర్శనం చేసుకున్నాక ఏదైనా చదవండి. పెద్ద నక్షత్రాలను చూడండి, చిన్న క్రిమికీటకాలను చూడండి, డిస్కవరీ ఛానల్ చూడండి, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి. ఏది చూసినా సరే ఆశ్చర్యపడకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. మీరు భక్తులు కూడా అయితే ఆ ఆశ్చర్యం భక్తిగా మారుతుంది. అందువల్ల భగవంతునికి నమస్కారం చెయ్యకపోతే అది అతని సంకుచిత మనస్సును సూచిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తిని చూసి మనం జాలిపడాలి. ఎందుకంటే అతను చాలా అద్భుతమైన దాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఒక పిల్లవాడు సంగీతాన్ని ఆస్వాదించలేకపోతే అతను ఒక అద్భుత ప్రపంచాన్ని అనుభవించలేకపోతున్నట్టు అర్థం. అలాగే ఒక నాస్తికుడు సృష్టిని అర్థం చేసుకోలేకపోయినా, శాస్త్రాన్ని అర్థం చేసుకోలేకపోయినా అతని మీద కోపం తెచ్చుకునే కన్నా అతని మీద జాలిపడాలి. అతను ఒక అద్భుతాన్ని అనుభవించలేకపోతున్నాడు అని మనం అనుకోవాలి. సంగీత సాహిత్య కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషణ్ణహీన తృణం నకాదాన్నపి జీవమాన సద్భాగదేయం పరమం పశూనా. సాహిత్యాన్ని, సంగీతాన్ని ఆస్వాదించే సూక్ష్మబుద్ధి లేని వ్యక్తి సాక్షాత్తు పశువుతో సమానం. పశువునకు అతనికి మధ్య భేదం ఏముంది చెప్పండి? పుచ్చ విషణ్ణహీన, తోక కొమ్ములు మాత్రం ఉండవంతే. తృణంన కాదన్నపి, అలాగే ఆవులాగా గడ్డి మేయడు. తద్భాగదేయం పరమం పశూనాం, అటువంటి వ్యక్తి మహాపశువు. ఒక వ్యక్తి సంగీతాన్ని ఆస్వాదించలేకపోతే సంగీతం లేనట్టా చెప్పండి? సంగీతం ఉంది, కానీ అతనికి రసహృదయం లేదు. ఎలాగైతే ఎవరైనా భగవంతుడు లేడు అంటే నిజంగా భగవంతుడు లేనట్ట, విశ్వరూప దర్శనం చేసుకునే శక్తి అతనికి లేనట్టు అర్థం. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని మనం చూద్దాం. కస్మాచ్చతే నమేరన్ అంటే వారు నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? గరీయసే బ్రాహ్మణోప్యధికత్రే, ఓ దేవా, నువ్వు సర్వశ్రేష్ఠుడవు, నువ్వు సృష్టికర్తవు, అయినటువంటి బ్రహ్మను కూడా సృష్టించినటువంటి వాడివి. పురాణాల్లో బ్రహ్మ విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చాడు అని వింటాం. వేదాంతంలో ఈశ్వరుడు సమిష్టి కారణం, బ్రహ్మదేవుడు సమిష్టి సూక్ష్మ శరీరం. బ్రహ్మ అంటే ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు. బ్రహ్మ అనంత, నువ్వు అనంతం. ఎందుకంటే దేశకాలాలు కూడా నీలో ఉన్నాయి. నువ్వు దేశకాలాల్లో లేవు, నువ్వు దేశకాలాతీతుడవు.
దేవేశా దేవతలకు దేవుడవు, జగన్నివాస జగత్తుకు ఆధారం నువ్వు. జగత్తులో నువ్వు లేవు, జగత్తే నీలో ఉంది. త్వమక్షరం సదసత్తత్పరం, నువ్వే కారణానివి, నువ్వే కార్యానివి కూడా. నువ్వు రెండింటికి అతీతుడవు, నువ్వు కార్యకారణ విలక్షణవు. ఆ విధంగా అర్జునుడు తన యొక్క శరణాగతిని తెలియజేస్తున్నాడు. అది తర్వాత శ్లోకాల్లో కూడా కొనసాగుతుంది. దాన్ని మనం వచ్చే తరగతిలో దర్శించే ప్రయత్నం చేసేదముగాక. హరి ఓం తత్సత్.